సొసైటీ సోల్జర్ పేరు పేరున ప్రతి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు తారీఖు 7/12/2025 సంవత్సరం. ఉండే కొంది అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకి మానవ సంతతి అనేది క్రమేణ తగ్గిపోతూ ఉంటుంది. వృక్ష సంతతి, మూగజీవాల సంతతి పెరుగుతూ ఉంటుంది. ఎలా చెప్పగలుగుతున్నారు ఖాదర్ మస్తాన్ గారు మీరు ఈ పాయింట్ అనేది అనే ప్రశ్న వేసేవాడికి ఆన్సరు, మానవ సంబంధాలు బలంగా లేకపోవటం, ఒకళ్ళకి కనెక్ట్ అవ్వకపోవటం, అంటే ఒకళ్ళ ఈగోస్కి కనెక్ట్ అవ్వకపోవటం, ఒకళ్ళ పద్ధతులు నచ్చకపోవటం, ఆదాయాలు లేకపోవటం, ట్యాక్సుల రూపంలో ఎక్కువగా పేమెంట్స్ వెళ్ళిపోవడం, ఇలా ప్రతిదీ మనిషికి స్వేచ్ఛగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించే అవకాశాలు లేకపోవడం వలన మానవ సంబంధాలు తగ్గిపోయి మంచిగా పెళ్ళిళ్ళు చేసుకునే టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకుండా, అంటే 19-20 ఏళ్ళలో చేసుకోవాల్సిన పెళ్ళిళ్ళు ఆ సమయాల్లో ఆ యొక్క వయసులో చేసుకోకుండా సంపాదన వచ్చేదాకా వెయిట్ చేస్తూ 35, 30, 40 ఆ వయసుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇలా ఈ జనరేషన్ 2025 జనరేషన్లో ఉన్నటువంటి యువకులు, ఉత్సాహంతులు మరియు యువత ఆడపిల్లలు ఎవరైనా కానీ సంపాదన లేకపోవడం వల్ల మగవాళ్ళకి జీవితాల్లోకి ఆనందాలు లేవు మనకి అని మైండ్లో ఫిక్స్ అయ్యి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది కాలయాపన చేస్తున్నారు. ఇలా మానవ సంతతి తగ్గిపోతూ ఉంది. దీనికి కారణం అదే, సంపాదన లేకపోవటం, ఖర్చులు పెరిగిపోవటం, ట్యాక్సుల రూపంలో ప్రతిదీ వెళ్ళిపోవటం మనిషి యొక్క ఆదాయం. చూడండి, మానవ సంతతి ఉండే కొంది తగ్గిపోతే స్థలాలు, ఇళ్ళు, షాపులు అన్నీ ఖాళీ అయిపోతూ ఉండే కొంది మానవ సంతతి అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సంబంధాలలో బలం లేకపోవడం, సమయానికి పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, ఊబగాయంలాగా ఉబ్బిపోవడం, అధికాహారం భుజించటం, నిద్ర లేకపోవటం, ప్రశాంతత లేకపోవటం, భవిష్యత్తు మీద గ్యారెంటీ లేకపోవటం, మనిషిని జీవించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశాలు కల్పించకపోవడం ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు మనిషి మీద భారం పడి బతుకు మీద ఆశని కోల్పోతున్నారు. ఇది ఒక సొసైటీ సోల్జర్ పసిగట్టి ప్రజల్లో చూసి వాళ్ళల్లో మాటలు విని వాళ్ళ యొక్క విధి విధానాలు విని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.